హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము హోమ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు అనేది నేను ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఆలు, క్యారెట్, పుదీనా, పచ్చిమిర్చి అండ్ అలాగే 3 ఎగ్స్, అల్లం వెల్లుల్లి ముక్కలు అనేది కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని 2 పావుల మంచి నూనె అనేది వేసేసుకున్నానండి. ఈ మంచి నూనెలో నేను ముందుగా తీసి పెట్టుకున్నటువంటి 3 గుడ్లు అనేది వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఎగ్స్ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే మీరు డబల్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే 3 ఎగ్స్ తీసేసుకొని ఇలా ఆయిల్లో మంచిగా వేయించేసుకుంటున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత ఈ ఎగ్స్కి సరిపడంత తగినంత ఉప్పు అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సో అదే కడాయిలో కొంచెం మంచి నూనె అనేది వేసుకొని చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా అనేది వేసేసుకొని ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు, క్యారెట్, పచ్చిమిర్చి అనేది వేసుకోవాలండి. ఇది కరివేపాకు అనేది వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. సో ఈ ముక్కలకి సరిపడంత తగినంత ఉప్పు అనేది వేసేసుకొని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. సో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఎగ్ ఫ్రై అనేది వేసేసుకుంటున్నాను. ఇది ఇలా బాగా కలిపేసేసుకున్న తర్వాత మనం ముందుగానే రైస్ అనేది వండి పెట్టుకోవాలి. సో ఈ రైస్ అనేది మనకు కావాల్సినంత వేసేసుకొని ఇలా బాగా కలిపేసి పెట్టేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్కి సరిపడంత తగినంత ఉప్పు అనేది వేసేసుకోండి. అండ్ అలాగే మనం ఎంతైతే కారం తింటామో, ఎంత స్పైసీ కావాలనుకుంటున్నామో అంత స్పైసీగా కారం అనేది వేసేసుకొని రైస్కి పట్టేంత వరకు బాగా కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత డార్క్ సోయా సాస్ అని మనకు బయట మార్కెట్లో దొరుకుతుందండి, సూపర్ మార్కెట్లో. సో అది 2 టేబుల్ స్పూన్స్ అనేది వేసుకోండి. అండ్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా దొరుకుతుంది. సో మీరు అది కూడా 2 టేబుల్ స్పూన్స్ అనేది వేసేసుకొని బాగా కలిపేసుకోండి రైస్కి పట్టేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ కొద్దిగా వేసుకోండి, కొంచెం స్పైసీనెస్ కోసం. సో అండ్ లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర అనేది గార్నిష్ చేసేసుకొని రైస్కి పట్టేలాగా బాగా కలిపేసేసుకుంటే రెడీ. సో చూస్తున్నారు కదా, మన ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. సో మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా సో మంచిగా ఇంట్లోనే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకొని తినేసేయచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.